సంక్రాంతి వస్తే ఆలగడ్డ వాసులకు మరో పండగ వచ్చినట్లే. అదే అహోబిలేషుని పారువేట ఉత్సవం. ఒకటి కాదు, రెండు కాదు, 40 రోజుల పాటు స్వామివారు నేరుగా జనాల చెంత తిరుగుతూ సాగే ఉత్సవం కన్నులు విందుగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో జరిగే తన వివాహానికి ఆహ్వానించేందుకు స్వయంగా నృసింహస్వామి భక్తుల చెంతకు వెళ్ళే ఈ మహత్తర కార్యానికి అహోబిలం వేదికగా నిలుస్తుంది. ఈ నెల 15వ తేదీ నుంచి పారువేట ఉత్సవం ప్రారంభమైంది. పారి అంటే గుర్రం, వేట అంటే ప్రజలను రక్షించడం కోసం రాజులు గుర్రం మీద చేసే సవారీ. దీనినే పారువేట అంటారు. అహోబిలంలో దేవుడే చేతిలో ఖడ్గం ధరించి పారువేటకు బయలుదేరడం ప్రత్యేకం. వైష్ణవ ఆలయాలలో ప్రధానంగా 2 సార్లు పారువేట జరుగుతుంది. ఒకటి విజయదశమి రోజు, మరొకటి సంక్రాంతి మరుసటి రోజైన కనుమ నాడు. అన్ని దేవాలయాల్లో ఒక్కరోజు మాత్రమే జరుగుతుండగా ఇక్కడ 40 రోజులు జరుగుతుంది. పారువేట ఉత్సవం 40 రోజుల పాటు కొనసాగుతుంది. ఆళ్లగడ్డతో పాటు ఉయ్యాలవాడ, రుద్రవరం మండలంలోని 32 గ్రామాలలో పల్లకి ఊరేగింపుగా చేరుకుంటుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 23న తిరిగి అహోబిలానికి చేరుకుంటుంది. ప్రహ్లాద వరద స్వామి, జ్వాలా నృసింహస్వామి కొలువు తీరిన పారువేట పల్లకి ఆయా గ్రామాలకు చేరుకోగానే ఊరంతా కలిసి ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేస్తారు. నృసింహస్వామి పారువేట ఉత్సవానికి సుమారు 600 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటి పీఠాధిపతి ఆదివన్ శతకోప యతీంద్ర మహాదేశికన్ నృసింహస్వామి నుంచి స్వయంగా సన్యాసం స్వీకరించిన సమయంలో స్వామివారే సాక్షాత్తు తనను ఊరూరు తిప్పి ప్రజలకు మోక్షం ఉపదేశం చేయమని ఆదేశించారు. దీంతో అప్పట్లో పీఠాధిపతి స్వామి విగ్రహంతో ఊరూరు తిరిగారు. కాలక్రమంలో అది కాస్త సంక్రాంతి పండుగ మరుసటి రోజైన కనుమ నాటి నుంచి స్వామి పారువేటగా కొనసాగుతుంది. ఏ దివ్యక్షేత్రంలో లేని విధంగా స్వామి పారువేట ఉత్సవం 40 రోజుల పాటు నిర్వహించడం ఒక్క అహోబిలంలోనే ప్రత్యేకం. పారువేటలో భాగంగా ఆయా గ్రామంలోకి వెళ్ళిన స్వామివారిని భక్తులు కులమతాలకు అతీతంగా ఆరాధిస్తారు. తమ చెంతకు భగవంతుడు రావడంతో ప్రజలంతా సంతోషంగా పండగగా చేసుకుంటారు. తెలుసుకున్నాం కదండి పారువేట ఉత్సవం గురించి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.